మన ప్రైమ్ మినిస్టర్ మోడీ రష్యాలో పర్యటించబోతున్నారు. ఇది అస్సలు నార్మల్ న్యూస్ కాదు. అఫ్కోర్స్ అలా అయితే అసలు మనం ఇప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం కూడా కాదు. మోడీ రష్యాలో పర్యటించడం అనేది ఒక డేరింగ్ స్టెప్. నిజానికి ఈ పర్యటన మన విదేశాంగ విధానానికి ఒక టెస్ట్. అయినా మోడీ తగ్గేదే లేదంటున్నారు. ఇందుకీ మోడీ రష్యాకు వెళ్ళడం వెనుక రీజన్స్ ఏంటి? ఆయన పర్యటనతో భారత్ ఎదుర్కొనే సవాళ్ళేంటి? వాటిని జైశంకర్ ఎలా డీల్ చేయబోతున్నారు? ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. అందులో 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటిస్తారు. ఆ తర్వాత 10న ఆస్ట్రియాలో పర్యటిస్తారు. 41 ఏళ్లలో ఆస్ట్రియాను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం ఇది ఫస్ట్ టైం. కాసేపు ఆస్ట్రియాను పక్కన పెడదాం, ముందు రష్యా విషయానికి వద్దాం. దానికంటే ముందు రష్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే యుక్రెయిన్తో రష్యా యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి అది ప్రపంచ శత్రువుగా మారింది. చాలా దేశాలు, ముఖ్యంగా సంపన్న దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ అనేక ఆంక్షలు విధించాయి. ఆ దేశపు అకౌంట్స్ను ఫ్రీజ్ చేశాయి. ఎవరు వ్యాపారాలు చేయకుండా అడ్డుకున్నాయి. అయినా రష్యా తట్టుకుని నిలబడగలిగింది. దీంతో రష్యాతో ఎవరైనా దోస్తీ చేస్తే చాలు వారంతా ఆటోమేటిక్గా వెస్ట్రన్ కంట్రీస్కి శత్రువుగా మారిపోతున్నారు. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనా. చైనా అంటే మొదటి నుంచి వెస్ట్రన్ కంట్రీస్కు పడదు కనుక చైనా ఓపెన్గానే రష్యాతో దోస్తీ చేస్తోంది. ఆ దేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా పర్యటించారు. అంతే, ఇప్పటి వరకు మరో పెద్ద దేశం రష్యా ముఖం చూసింది లేదు. కారణం అమెరికాతో పాటు ఇతర దేశాలు ఏమైనా ఆంక్షలు విధిస్తాయేమో అన్న భయంతో. బట్ మన ఇండియా మాత్రం డిఫరెంట్. ఇటు అమెరికాకి ఎంత ప్రాధాన్యం ఇస్తామో అటు రష్యాకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తున్నాం. గతంలో ఇదే అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్ డైరెక్ట్గా స్పందించారు. రష్యా నుంచి చమురును బరాబర్ కొంటామని, డైరెక్ట్గా యుద్ధం చేస్తున్న మీ యూరోపియన్ దేశాలే కొంటున్నప్పుడు లేని బాధ మేం కొంటే ఎందుకని ఆయన కడిగి పడేశారు. ఇప్పుడు మరో డైరింగ్ స్టెప్ వేస్తూ ఏకంగా రష్యా గడ్డపైన అడుగు పెట్టబోతున్నారు మోదీ. నిజానికి అమెరికాతో దోస్తీ చేస్తూ రష్యాలో ధైర్యంగా పర్యటించే దేశం ఒక్క ఇండియా అనే చెప్పాలి. చివరిగా 2019లో రష్యాలో పర్యటించారు మోదీ. 2022లో యుక్రెయిన్పై దాడి ప్రారంభించింది రష్యా. దాంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పర్యటనలు జరగలేదు. మరి ఇప్పుడు ఏ అంశాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు? నిజానికి యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య సమ్మిట్లు జరగలేదు. మోడీ పర్యటనతో మళ్లీ మొదలు కాబోతున్నాయి. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఈ భేటీ జరిగింది. అప్పుడు పుతిన్ మన దేశానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మోదీ ఆ దేశానికి వెళ్తున్నారు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది, అదే చైనా. నిజానికి రష్యా చైనా మధ్య స్నేహం బలపడింది. టెక్నాలజీ, డిఫెన్స్ మధ్య కోఆపరేషన్ పెరిగింది. ఈ విషయాలన్నీ గమనిస్తూనే ఉన్నా రష్యాను వదులుకునేందుకు సిద్ధంగా లేదు భారత్. అంతేకాదు, ఈ పర్యటనతో చైనా రష్యా దోస్తీ వారిద్దరి అభివృద్ధికే తప్ప ఇండియాకు హాని చేసే విధంగా ఉండకూడదని చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోంది. నిజానికి మోడీ డైరెక్ట్ మీట్ పుతిన్ను మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తోందని చెప్పొచ్చు. అంతేకాదు, మీ దోస్తీతో మాకు నష్టం రానంత వరకు ఎలాంటి సమస్య లేదని చెప్పినట్టు అవుతుంది. అయితే రష్యాలో మోడీ పర్యటనపై ఇప్పటికే వెస్ట్రన్ మీడియా కారాలు మిరియాలు నూరుతోంది. ఈ పర్యటనతో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని వార్నింగ్లు ఇస్తున్నాయి. కానీ ఇదే మీడియా యూరోప్ దేశాల రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేసినా పట్టించుకో, కానీ ఇండియాపై విషయం చిమ్మేందుకు మాత్రం రెడీగా ఉంటాయి. కానీ వీటిని పట్టించుకునే మూడ్లో మాత్రం భారత్ లేదు. ఎందుకంటే భారత్ రష్యా మధ్య ఉన్న స్నేహం అలాంటిది, ఇప్పటిది కూడా కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా విషయాల్లో మనకు అండగా ఉంటూ వచ్చింది రష్యా. ఒకానొక విషయంలో ఈ సోకాల్డ్ వెస్ట్రన్ కంట్రీస్ పాకిస్తాన్ పంచన చేరి మనకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడా రష్యా మనకే సపోర్ట్ చేసింది. సో వ్యాపారం వ్యాపారమే, దోస్తీ దోస్తీనే అంటోంది ఇండియా. అలాగని మనం అమెరికా దాని మిత్ర దేశాలను ఏనాడు తక్కువ చేసి చూడలేదు. ఈసారి మోదీ పుతిన్ భేటీలో ఖచ్చితంగా యుక్రెయిన్ యుద్ధం అంశం చర్చకొచ్చే అవకాశం అయితే ఉంది. మరి దీనిపై ఎలాంటి ప్రకటన వస్తుందో కూడా చూడాలి. ఇవే కాకుండా ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.